హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్ను ఆఫీషియల్ క్రేజీ. సో మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసిన. సో అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇప్పటికీ 4 years అవుతుంది. సో 4 yearsలో మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేసిన ఫ్రెండ్స్, డైలీ వ్లాగ్స్ కానీ ఇక్కడక్కడ ఫిషింగ్ అనుకుంటా చాలా వీడియోస్ చేసిన. అన్నీ తీసిన దానికి ఫలితం దక్కింది. ఇప్పటికీ 2000 చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, డన్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి. సో ప్రాబ్లం ఏంటంటే నాకు ఛానల్ మానిటైజేషన్ అయింది ఫ్రెండ్స్. ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నేను ఆ డే ఎంత హ్యాపీ ఉన్నా అంటే ఫుల్ హ్యాపీ అయిపోయినా. సో దాని నెక్స్ట్ డే మా ఇంటిని కొంచెం మాడిఫై చేసిన. సో మాడిఫై చేసిన తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో పెట్టినా అది నేను చూసుకోలే అనమాట. సో దాని నెక్స్ట్ డేనే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఆ ఛానల్కి కాపీరైట్ పెట్టారు. సో దానివల్ల మళ్ళీ కాపీరైట్ పడ్డది కాబట్టి మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ నుంచి మస్తు విరక్తి పుట్టింది ఫ్రెండ్స్ నాకు. సో ఇంత కష్టపడ్డా అనేసి. సో నాది ఏంటంటే అసలుకి యూట్యూబ్ నుంచే నేను మంచిగా సక్సెస్ అవ్వాలి అన్న కాన్సెప్టే పెట్టుకొని నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. దాంతోనే ఇక ఇంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత మస్తు బాధ అనిపించింది ఫ్రెండ్స్. అందుకనే నేను మొత్తానికి గ్యాప్ ఇచ్చేసిన. సో మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియోస్ పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు దాంతో ఇప్పుడు ఏం చేసిందంటే, సో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసిన. సో విన్ను వైషు అనేసి. సో నా పేజ్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను డిస్ప్లే మీద, ఇది చూడాలి. సో దాంట్లో ఇప్పుడు వచ్చేసి 2 months అవుతుంది వీడియో స్టార్ట్ చేసి. మా పాపతో స్టార్ట్ చేసిన వైషు అని. సో దాంట్లో మంచి సపోర్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పటికే 6000 చేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో దాంట్లో సపోర్ట్ మంచిగా ఉంది. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సో యూట్యూబ్ గురించి మాట్లాడాలంటే యూట్యూబ్లో నాకు ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి పెడుతూ ఉంటా అప్పుడప్పుడు, వీక్లీ వన్స్ అయినా. సో దాంతో కొంచెం మీరు సపోర్ట్ చేస్తారనేసి నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అందరు సపోర్ట్ చేయాలి. సో అంతవరకు వచ్చింది సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ అంటే మీ వల్లనే. సో థ్యాంక్ యూ. దాని గురించి ఇది వచ్చేసి మా గ్రౌండ్ అన్నమాట. ఈ గ్రౌండ్ వీడియో కూడా పెట్టాను నేను ఆల్రెడీ. యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఆ వీడియో. కానీ ఇప్పటి వరకు సెట్ అయిపోతుండే ఫ్రెండ్స్, కానీ మస్తు బాధ అనిపిస్తుంది దానివల్లనే. వైఫ్ కోసం మనం వర్క్ లేదు ఏం లేదు కాబట్టి మనం దాంతోనే ఇక సెట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అది మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మస్తు బాధ అనిపిస్తుంది. ఒకటే తప్ప ఇంకేం లేదు. సో ఎందుకంటే నేను భరోసా అనేది సోషల్ మీడియా మీదనే, యూట్యూబ్ మీద పెట్టుకున్నా కాబట్టి అంత బాధ అది. సో యూట్యూబ్ గురించి చెప్పాలంటే ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం నాట్ ఏ జోక్. అస్సలకి ఎంత కష్టపడాలంటే వ్యూస్ రావు, అసలుకి ఫాలోవర్స్ రారు, సబ్స్క్రైబర్స్ రారు, మస్తు కష్టపడాలి. ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నార్మల్గా రాలే. ఎంతో కష్టపడి ఎంతో ఎండ కానీ వాన కానీ కూడా వీడియో చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందులో నేను ఒకటి. బట్ వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, నేను లేను, అంతే తేడా. మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ దాని గురించే. సో ఇప్పటికైనా మీరందరూ సపోర్ట్ చేస్తూ నన్ను కొంచెం ముందుకు ఎదిగేలా చేస్తారనేసి ఈ వీడియో పెడుతున్నా. సో ఇప్పటి నుంచి వీడియోస్ అనేది పెడుతూ ఉంటా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకోటి ఏంటంటే, ఇందాక చెప్పాను కదా నా యూట్యూబ్ ఛానల్ గురించి. సో మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో కాపీరైట్స్ అనేవి ఏమి లేవు అన్నమాట. సో అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో అందుకనే మళ్ళీ స్టార్ట్ చేద్దామనే కాన్సెప్ట్ మీద వచ్చిన. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. పెట్టిన ఆల్రెడీ 2-3 వీడియోస్ ఏదో సంథింగ్ పెట్టిన. సో ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ అయినా సరే పక్కా పెడతా వీడియో. ఏదైనా సరే వ్లాగ్ తీస్తా. ఇక యూట్యూబ్ నుంచే సక్సెస్ కావాలి. అందరూ చెప్తూ ఉండేవారు ఇప్పటికైనా సరే నాకు, ఏం రా నువ్వు
యూట్యూబ్ ఇది అది అని చెప్పావు కదా, ఏమైంది అనేసి మనకు చిన్న చూపుగా కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఒకటే మాట అంటున్నా, సో సక్సెస్ కానీ కాకపోని బట్టు మనం అయ్యే రూట్లో అయితే మనం ప్రయత్నిద్దాం. సో ప్రయత్నించే దాంట్లో తప్పేం లేదు, కాబట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్స్టా పేజ్ విన్ను వైశ్వాన్ని కొట్టండి. సో కామెడీ కంటెంట్ వీడియోస్ చేస్తున్న దాంట్లో మీరందరూ చూడవచ్చు. సో దాంట్లో వెళ్ళి కూడా దాని పేజ్ కూడా నేను డిస్ప్లే మీద పెడతా, ఆ ఇన్స్టా పేజ్. సో చూడండి ఫ్రెండ్స్, అందరు సపోర్ట్ చేయాలి. నాకు సపోర్ట్ చేస్తేనే, మీరు సపోర్ట్ చేస్తేనే నేను కొంచెం మంచిగా నా కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది. సో దాని గురించి అని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, విన్ ఆఫీషియల్ క్రేజీ. బాయ్ బాయ్.